మేడం, మీరు ఈ పని ఎటువంటి లాభం లేకుండా చేస్తున్నారని మేము ఎలా నమ్మాలి మేడం? ఈ స్థలాన్ని నాకు మా అమ్మగారు ఇచ్చారండి. ఇదే కనుక నేను అద్దెకు ఇచ్చినానంటే నాకు కోట్లు వచ్చేస్తాయి. కానీ ఏంటంటే నాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు లాంటి పరిస్థితి మిగతా పిల్లలకు కూడా కలగకూడదని చెప్పి వాళ్ళ గురించి అని నేను ఇట్లా 16 ఏళ్ల నుంచి కూడా చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇది వరకు 120 మంది పైన ఉండేవాళ్ళు. ఇప్పుడు అది రాను రాను నేను మేనేజ్ చేయలేక నేను వాళ్ళందరినీ చూసే శక్తి సామర్థ్యం నాకు తగ్గడం వల్ల ఇప్పుడు 35 మంది వరకే ఉన్నారు. నీ పేరు చెప్పు నాన్న. నీ పేరేంటి నాన్న? వెంకన్న బాబు. ఏ ఊరు నుంచి వచ్చావు? నడిపారం. నువ్వు శ్లోకాలు చెప్తావు కదా, చెప్పవా? సరస్వతి నమస్కారం వరదే కామరూపిణి విద్యారూపం కశ్యామి సిద్ధపతి సదా. జీవితం చాలా చిన్నది, ఆరోగ్యమే మహాభాగ్యం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న ఎంతో విలువైన తన స్త్రీధనాన్ని ప్రైవేట్ కంపెనీకి అద్దెకిచ్చిన ఆవిడ కాలు మీద కాలేసుకుని కూర్చుని బతకగలదు. మానసికంగా ఎదగిన తన బిడ్డ కష్టాన్ని చూసిన ఆ తల్లి శరీరం ఎదిగిన మనసు మాత్రం పసి వయసులోనే ఉండిపోయిన మానసిక దివ్యాంగులైన చిన్నపిల్లలందరినీ పోగు చేసి కన్నా ఆశ్రయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ విద్యా బుద్ధులు నేర్పిస్తుందండి. 120 మంది విద్యార్థులుండే ఈ స్కూలు ఇప్పుడు 30 మందితోనే నడుస్తుందండి. 16 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ పాఠశాల ఇప్పుడు ఆర్థిక సహాయం కోరుకుంటుందండి. ధన సహాయం చేసేవారు వేలల్లో కోట్లలో ఉండొచ్చు, కానీ ఇలాంటి సేవ చేసే శకుంతలాదేవి లాంటి వారు 16 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తూ ఇప్పుడు ఓడిపోతున్నారు. కాబట్టి దయా హృదయం కల ఇలాంటి వారు 10 మందికి ఈ వీడియోని షేర్ చేస్తే దానగుణం ఉన్నవారు సహాయం చేసే అవకాశం ఉంటుందని ఈ చిన్న వీడియో అండి. ఇన్నేళ్ల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చూడడం వల్ల ఆర్థికంగా కూడా నేను చాలా డౌన్ అయిపోయాను. నాకు కూడా వయసు మీద పడుతోంది. అలాగే ఫైనాన్షియల్ గా కూడా నేను చాలా చితికిపోయాను. ఎవరైనా ఇంకా దాతలు ముందుకు వచ్చి చేశారనుకోండి, నాకు కూడా తోడ్పాటు అవుతుంది.